మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో బదిలీల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను అధికారులు పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్న శాఖలోనే ట్రాన్స్ఫర్ ఉత్తర్వులు నెలన్నర గడిచినా అమలుకు నోచుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగంలో ఈఈ స్థాయి అధికారుల బదిలీల కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 575 అమల్లో జాప్యం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏఈ, డిప్యూటీ ఈఈ బదిలీ ఆదేశాలు వెలువడి 5 వారాలకు పైగా గడిచినా అనేక మంది ఇంజనీర్లకు తుది పోస్టింగులు ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో బదిలీ అయిన అధికారులు విధుల్లో చేరడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. కొన్ని కార్పొరేషన్ల పరిధిలో రిలీవ్ అయినా ఇతర కార్పొరేషన్లలో జాయిన్ చేసుకోకపోవడం వంటి సమస్యలు సైతం ఉన్నాయి. జీవో 38 నిబంధనలను బేఖాతరు చేస్తూ కొందరు అధికారులు 10 నుంచి 12 ఏళ్లుగా ఒకే ప్రాంతంలో కొనసాగుతున్నారని ఇంజనీర్ల వర్గాల్లో చర్చ జరుగుతోంది. వారిని తిరిగి అదే స్థానాల్లో ఉంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసిన కొంతమంది అధికారులను సిఎంసి, జీహెచ్ఎంసి పరిధిలోనే ఉంచాలంటూ ఆ కమిషనర్లు ఇంజనీరింగ్ హెచ్ఓడికి లేఖలు రాసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఆ కమిషనర్లు అమలు చేసేందుకు ఇష్టపడడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. జీహెచ్ఎంసీ, సిఎంసీలలో చేరిన కొందరు ఇంజనీర్లు నెలకు పైగా పోస్టింగ్ కోసం వేచి చూస్తున్నారు. ఇదే సమయంలో ఎంఎంసీలో ఇంజనీరింగ్ పనులపై ప్రభావం పడుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టింగ్ లేని వారికి ఈ నెల జీతం చెల్లింపు కూడా సమస్యగా మారుతోంది. ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి రిలీవ్ అయిన వారికి ట్రై కార్పొరేషన్ల కమిషనర్ల చర్యలు ఇబ్బందికరంగా మారాయి. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు అమలులో పారదర్శకత పాటించాలని, బదిలీల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు కోరుతున్నారు. బదిలీల్లో ఏవైనా అవకతవకలు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వం జారీ చేసిన ట్రాన్స్ఫర్ జీవోలు అమలులో ఎందుకు జాప్యం జరుగుతోంది? పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న ఇంజనీర్ల సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారు? జీవో 38, జీవో 575 అమలుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు ఏ విధంగా వ్యవహరిస్తారు అనేది ఆసక్తి రేపుతోంది.